తర్వాత పిల్లలు అనేవాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఫ్రమ్ నర్సరీ నుంచి యూనివర్సిటీ దాకా ఏదైనా చదువుకోండి ఇన్‌స్టిట్యూషన్‌లో. అది దాని ద్వారా ఎక్వైర్ అయ్యేది కేవలము ఒక 10% మాత్రమే. మిగిలినది 90% అనేది అంటే ఈ ఇంద్రియాల్ని బాగా ఎప్పటికప్పుడు ఫంక్షన్ చేసుకుంటూ, ఒక క్రిటికల్ థింకింగ్ తోటి, ఒక రేషనల్ థింకింగ్ తోటి, ఒక అబ్జర్వేషన్ తోటి, ఒక సింపతి, ఎంపతి తోటి ఆ ప్రజల్ని వాళ్ళని చూడగలిగినప్పుడు మాత్రము అతని హృదయ క్షేత్రము చక్కటి అంటే బండ బారిపోకుండా ఉంటుంది. అంటే సరైన క్షేత్రంలోను సరైన బీజం పడినప్పుడే మంచి ఫలితం వస్తుంది. మన హృదయాన్నంతటిని జడత్వంలోకి బండలాగా తయారు చేసిన తర్వాత మనం ఎంత చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా పెరుగుతుంటుంది. బండలాగా అవుతుంటారు తప్ప అందులోకి నవనీతం కాకపోతే ఆ హృదయంలోకి ఏ మంచి భావాలు వెళతాయి? వాళ్ళు మళ్ళీ తిరిగి ఎట్లా సమాజానికి గాని, దేశానికి గాని ఏమి అందించగలరు వాళ్ళు? ఇయన్నీ పెద్ద క్వెషన్ మార్క్. అందువలన మనం ఏం చేయాలంటే ఈ క్లాస్ రూమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే క్లాస్ రూమ్ వాతావరణం అనేది చాలా ముఖ్యమండి. అంటే ఇప్పుడు ఇట్స్ ఎ క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ అనేది గూడా ఒక ఆర్ట్‌గా ఉంటుంది. మన క్లాస్ రూము 30 మందికి సరిపోయే క్లాస్ రూమ్‌లో 60, 70 మందిని కూర్చోబెడితే అదేం క్లాస్ రూమ్ అవుతుంది?